తమ్ముడు, నేనేదో సాధారణంగా కనిపిస్తున్నానని మీరు టిప్టాప్గా లోపలికి వచ్చి కూర్చున్నారు. సరే, అది పర్వాలేదులే. మీరు వచ్చిన విషయం ఏమిటో చెప్పండి. మీకు అరుణ ఎవరో తెలుసా? అరుణ నాకెందుకు తెలీదు? మా ఇంటి మీద 4-5 సంవత్సరాలకు ముందు నా కూతురు లాంటిది. ఏంటి విషయం? ఆ పిల్లని చంపేశారు. తమ్ముడు, ఏమంటున్నారు? కంగారు పడకండి. ఆ అమ్మాయి వాళ్ళన్న దిలీప్ ఎక్కడున్నాడు? దిలీప్ 2 రోజుల ముందు బెంగళూరు వెళ్తున్నానని చెప్పాడు. వెళ్ళడానికి ముందు వాళ్ళిద్దరి మధ్య పెద్ద గొడవ జరిగింది తమ్ముడు. నేను వద్దు వద్దని అన్నిసార్లు చెప్పినా నువ్వు అదే చేస్తానంటే దాని అర్థం ఏంటి? ఏంటి అర్థం? కొట్టారంటే పొగరని అర్థం. అవునా? సరే, అలాగే అనుకో. ఇప్పుడు దానికి నన్నేం చేయమంటావు? వద్దరునా, నువ్వు చేస్తున్న పని నాకు అస్సలు నచ్చట్లేదు. నీకు నచ్చాల్సిన అవసరమే లేదు. నాకు నచ్చిందిగా, అది చాలు. అర్థమైందిగా దిలీప్? ఏంటి నోరు లేస్తుంది? ఇలా అన్ని విషయాల్లో జోక్యం చేసుకోండి. కొంచెం మానేస్తావా? నేనేం చిన్నపిల్లని కాదు. ఏం చేయాలో ఏం చేయకూడదో నాకు బాగా తెలుసు. ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్తున్నా. వద్దని చెప్తున్నానా? అరుణా, చెప్పేది నీకే. అతను బెంగళూరు వెళ్ళిన విషయం మీకెలా తెలుసు? అంటే ఏంటి మీరనేది? అతను చెప్పిన విషయాన్ని నేను చెప్పాను. మీరేదో నన్ను దోషిని విచారించినట్టు విచారిస్తున్నారు. లేదు, నేను అక్యూజ్ని విచారించినట్టు విచారించట్లేదు. నేను అడిగిన దానికి సరైన సమాధానం రాకపోతే నేను అడిగే తీరే వేరే రకంగా ఉంటుంది. ఇల్లు లాక్ చేసింది గురు. కీ ఇవ్వండి. వాళ్ళింటి తాళం నా దగ్గర ఎలా ఉంటుంది? మీ దగ్గర ఎక్స్ట్రా కీ ఉంచుకోరా? తమ్ముడు, తాళము వాళ్ళు కొనుక్కొని వేసుకున్నారు. దాన్ని స్పేర్ కీ నా దగ్గర పెడతారా ఏంటి? ఏం మాట్లాడుతున్నావు గురు? అందుకే మనం ఎప్పుడో ఇలా తాళం పగలగొట్టడం చాలా తప్పు. ఓనర్ పర్మిషన్ తీసుకోవాలి. ఈ పోర్షన్లోనే తమ్ముడు వాళ్ళిద్దరు ఉండేది. ఏం జరుగుతుందో ఏంటో. అయ్యో, భయంగా ఉంది. దేవుడా, కొంచెం కూడా. ఏం సార్, ఈ అరుణ ఎలాంటి అమ్మాయి? అరుణ చాలా మంచి అమ్మాయి తమ్ముడు. చాలా పద్ధతి గల అమ్మాయి. తన గురించి తప్పుగా ఏమి చెప్పలేము. ఏ పాపిస్టోడు అమ్మాయిని అలా చేశాడో తెలియడం లేదే. ఇతను ఆ అమ్మాయి అన్న. ఈ విషయం తెలిస్తే అతను ఏమవుతాడో ఏంటో. సరే, అరుణ వాళ్ళ అన్నయ్య నెంబర్ ఇవ్వండి. దిలీప్ నెంబరా? సరిగ్గా కనపడట్లా. 93971 23871. గురు, రింగ్ అవుతుంది. ఇతనే దిలీపు. బెంగళూరు వెళ్తున్నానని చెప్పి ఇక్కడ శవం వేలాడుతున్నాడే. అయ్యయ్యో. గురు, చెల్లెలకి ఇలా అయిందని తను సూసైడ్ చేసుకున్నాడు. ఇది సూసైడ్ కాదు, మర్డర్. ఏమంటున్నావు గురు? చూడగానే మర్డర్ అని ఎలా చెప్పగలుగుతున్నారు? ఇంటికి వెనక తలుపు లేదు, ముందున్న తలుపుకి తాళం వేసింది. బాడీ డీకంపోజ్ అవ్వకూడదని ఏసీ లో టెంపరేచర్లో పెట్టించారు. ఒకటి, ఇతని ఆత్మ బయటికి వెళ్ళి తాళం వేసి ఉండాలి, లేదా ఇక్కడున్నారే ఈసారి. తమ్ముడు, మాట వరుస కూడా అలా మాట్లాడుకు తమ్ముడు. అలాంటివన్నీ ఫింగర్ ప్రింట్స్ బట్టి కనిపెట్టేస్తానులేండి. సరిపోయింది. టీంని రమ్మని వెంటనే బాడీని కిందకి దింపాను. ఓకే గురు. అరుణాని ఎవరో చంపేశారు. ఇక్కడ వాళ్ళన్నే తాళం వేసి ఇంట్లో శవం వేలాడుతున్నాడు. ఇక్కడ కూడా వేలాడుతున్నాడు. త్వరగా రండి.